యేసుక్రీస్తు నామములో మీ అందరికి శుభం కలుగును గాక. ఆమెన్. దేవుని ప్రియులారా, చిన్నవాడు బాలుడు సమూయేలు తల్లి నేర్పిన మంచి బోధ, మరి వినయం నేర్పింది, మరి దేవుడు ఎలా మాట్లాడతాడో నేర్పింది, దేవుని స్వరం ఎలా వినాలో నేర్పింది, దేవుడు మాట్లాడితే ఏమని పలకాలో నేర్పించింది. ఆ తల్లిలాగా ప్రభు అంటున్నారు, నా కుమార్తె కుమారులారా, మీరు కూడా సమూయేలు తల్లిదండ్రుల వల్లే మీ పిల్లల్ని నా వైపు నడపండి, నాకు మీరు అప్పగించండి, అట్టి వారిని ఆటంకపరచకండి. చిన్నవారిని నేను వాడుకుంటాను, వారిని బలపరుస్తాను, వాళ్ళ ఆత్మ వాళ్ళకి శాంతినిస్తాను, మర్మాలు బయలుపరుస్తానని ప్రభు మాట్లాడుతున్నారు. అయితే ఈ చిన్నవాడైన సమూయేలుని అన్న తీసుకొచ్చి ఏలీ చర్చిలో ఇచ్చింది. ఏలీ బయట పడుకుంటాడు, సమూయేలు ఒక్కడే చర్చిలో పడుకుంటాడు. ప్రభు అయిన యెహోవా వచ్చాడు, సమూయేలు సమూయేలు అని పిలిచాడు. వెంటనే లేచి ఏలీ దగ్గరికి వెళ్ళాడు సమూయేలు. చిత్తం నేను వచ్చి తిని అన్నాడు. అనగానే, నేను పిలవలేదు నా కుమారుడా, పోయి పడుకోపో అని ఏలీ అన్నాడు. మళ్ళీ రెండో మారి ప్రభు మాట్లాడారు. రెండో మారి కూడా మళ్ళీ సమూయేలు ఏలీ దగ్గరికి వెళ్ళాడు. చిత్తగించుము, నేను వచ్చి తిని అన్నాడు. నేను పిలవలేదు నా కుమారుడా, ఇంకోసారి నిన్ను ప్రభు వారు పిలిస్తే, ప్రభు ఎందుకు పిలుస్తున్నారో, నీకేం చెప్పారో నాతో చెప్పు నా కుమారుడా అని. ఏలీ బయటలో ఉన్నాడు, సమూయేలు మళ్ళీ పోయి పడుకున్నాడు. చర్చిలో పడుకోగానే ప్రభు వచ్చారు, సమూయేలు సమూయేలు అని పిలిచారు. చిత్తగించుమో ప్రభువా, నేను వింటున్నాను అన్నాడు చిన్నవాడైన సమూయేలు. అనగానే ప్రభు చెప్పారు, ఏలీ నా దాసుడు అన్నమాట నిజమే, మంచివాడు ఏలీ, కానీ ఆయన ఇద్దరు పిల్లలకి మంచి క్రమం లేదు, పద్ధతి లేదు, భయం లేదు, లోకానుసారులు అయ్యారు. ఆయన పిల్లలను గురించి నేను చాలా బాధగా ఉన్నాను అని ప్రభువారు ఆ చిన్నవాడికి తెలియపరిచినప్పుడు సమూయేలు వెళ్ళి ఏలీతో చెప్పారు. కానీ ఆయన ఇద్దరు కొడుకులు మారలేదు, బాల్యం నుండి మారలేదు కనుక మారలేదు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. మీ పిల్లల్ని కూడా ప్రభుకి అప్పగించండి, నేర్పించండి, బోధించండి, పిల్లల్ని దేవుని వైపు మలపండి. ప్రభువారు మీ పిల్లల్ని మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. అంత్యదినములు ఆయన కాపుదల మీ అందరికీ ఉండును గాక. ఆమెన్. వాక్యం అనేకులకు చేరుకోవాలా? సబ్స్క్రైబ్ చేయండి, వాక్యం విని గ్రహించండి. ఆమెన్.